ఇప్పుడు మనం పొద్దున్న లేచిన తర్వాత మనం లేచిన దాన్ని బట్టి మన అంటే మన రోజంతా ఎలా ఉంటుంది ఏంటి, లేకపోతే నేను చూశాను మా మమ్మీని చూశాను బాగుంటుంది నాకు అంటే నాకు అలవాటైన సిచ్యువేషన్. బట్ మనం ఎందుకు అలానే ఉండిపోతున్నాం ఆ రోజంతా, అసలు లైఫ్ అంతా అలానే ఉండిపోతున్నాం, మనం చేసి తప్పేంటి రోజు లేచిన తర్వాత. సో కొన్ని మంది అలా చూసి వెళ్ళిపోతుంటారు పైకి, అమ్మాయిని మనం చూస్తూ ఉంటారు, కష్టపడుతుంటారు వెళ్ళిపోతూ ఉంటారు. సో మనం ఎందుకు అలానే ఉండిపోతున్నాం, అంటే ఏం జరుగుతుంది పొద్దున్న చేసేది, మన మిస్టేక్స్ ఏంటి ఎక్కువగా? ఫస్ట్ ఒకసారి లాస్ట్ 1 వీక్ 10 days అంతా నేను ఏం చేశాను లిస్ట్ రాసుకోవాలి. అదే రొటీన్ ఉంటుంది. మనం మారలేము, మార్చలేము. సో ఏదైనా మన లైఫ్లో చేంజ్ రావాలి అంటే పొద్దున మార్పుతో స్టార్ట్ చేయండి. సంథింగ్ న్యూ, నీ శరీరాన్ని కదపాలి, సంథింగ్ న్యూ ఆలోచన చెయ్యాలి, సంథింగ్ న్యూ, ఒక టైప్ ఆఫ్ వ్యాయామం లాంటిది శరీరానికి అప్పచెప్పాలి. అండ్ ఎవ్రీ డే నీ ఒక గోల్ కోసం పరుగులు పెట్టాలి. నేను ఎవరైనా చేసుకోవాలనుకుంటే చెప్తున్నాను, నీ లైఫ్లో నువ్వు సాధించే, ఇప్పుడు నీకు డబ్బులు ఇచ్చేశారు, ఓకే, నేను ఒక మాయా స్టిక్ పెట్టి నువ్వు అడిగినవన్నీ కోరిక తీర్చేస్తాను. అలాంటిది ఒక 10 goals నీ లైఫ్లో నువ్వు ఇవి చేస్తే హ్యాపీరా. వేరే వాళ్ళ గురించి కాదు, మా అక్క బాగుంటే, మా తమ్ముడు బాగుంటే, నా కొడుకు, ఇలా కాదు, నీకు సంతోషంగా హాయిగా ఉండేది ఏంటి అది రాసుకోవాలి 10. అందులో ఇప్పటికిప్పుడు నెరవేరాల్సిన 1, అది ఇప్పుడు చెప్పండి, నేను మ్యాజిక్ చేసేస్తా, ఒక మంత్రం చదివి మ్యాజిక్ చేస్తే అది ఇచ్చేస్తా అనేది 1 రాసుకోండి ఫస్ట్. మిగతావన్నీ పక్కన జరిపి ఫస్ట్ ఆ గోల్ ముందు పెట్టి దాన్ని ఆచరించవలసిన స్టెప్స్ ఏంటి, ఏంటి చెయ్యాలి, ఏమి అడ్డుపడుతున్నాయి, ఎన్ని రోజుల్లో చేయగలను, ఈ 3 రాసుకుని ఏం చెయ్యాలి రోజు ఒకటి చేయండి, అడ్డుపడేది రోజు ఒకటి తీయండి. ఓకే, అండ్ ఎన్ని రోజులు అనే టైం రాస్తుంది. సపోజ్ 365 రోజులు ఆ చార్ట్ వేసి ఎవ్రీడే కట్ చేయండి. ఈ రోజు ఎంత ప్రోగ్రెస్ అవుతుంది, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ట్రై చేసి చూడండి. మీ టాప్ 10 goals, అందులోంచి ఈ రోజు నెరవేరాల్సిన 1 goal, ఆ గోల్ కోసం నేను చెయ్యాల్సిన స్టెప్స్, చెయ్యకూడని పనులు, ఎంత సమయం, ఇది వేసుకుని క్యాలిక్యులేట్ చేయండి, దాని వైపుగా అడుగులు వేయండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ చూస్తారు విత్ ఇన్ 1 year. అంటే ఏ టైంకి లేగాలి అసలు? మనం చూస్తే 10, 11, 12 అలా ఉంటాం బెడ్ మీద ఎప్పుడు కూడా. సో ఏ టైంకి లేగాలి, ఏ టైంకి మన బాడీ వర్కౌట్ చేస్తూ ఉండాలి? శరీరాన్ని బట్టి అండి. ఇప్పుడు కూడా బ్రహ్మముహూర్తంలో లేచేయాలని కానీ మార్నింగ్ అని కాదు, నీ శరీరాన్ని బట్టి మెల్లగా వెనక్కి తీసుకురావడం ట్రై చేయాలి. ఓకే, నీకు 10కి లేచావు అనుకో, 10 నుంచి నీ ప్రణాళిక ఒకటే ఉండాలి. ఓకే, 5కి లేచావు అనుకో, 5 నుంచి నీ ప్రణాళిక నువ్వు రెడీగా ఉండాలి. అప్పుడు బాడీ ఫోర్స్ఫుల్గా లేవడం అనేది కొన్ని రోజుల్లో మానేసి ఇష్టంగా లేస్తుంది. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, నాకు కంపల్సరీ, నేను ఆఫీస్కి లేట్ అవ్వగానే ఎక్సర్సైజ్ చేస్తాను. నేను 108 సూర్య నమస్కారాలు చేయకుండా బయటకు వెళ్ళను. ఓకే, అప్పుడు నేను 11కి లేచినా 108 చేసే పోవాలి, నేను 2 గంటలకు లేచినా చేసే పోవాలి. సో కొన్ని ఇప్పుడు నేను నిద్ర వదులుకోలేనండి, ఇది వదులుకోకు. సో నీ ఏ బ్యాడ్ హ్యాబిట్కైనా ఒక గుడ్ హ్యాబిట్ అంటించాలి, అప్పుడే సెట్ అవుతుంది క్లాక్. ఇది బాగా అందరు తెలుసుకుంటే దాని నుంచి బయట రాడు. సో మార్నింగే లేవగలిగితే వెరీ వెరీ గుడ్, నీకు అన్నీ కలిసి వస్తాయి. ఒక 2 గంటలు ముందు లేస్తే నీ జీవితంలో 2 గంటలు కలిసి వచ్చినట్టు. సో అలాగ నీ ప్రణాళిక వేసుకుని ఏం చెయ్యొచ్చు, ఎంత కవర్ చేయొచ్చు అనేది ముందు మనం రాసుకుని దాని ప్రకారం మనం లేచి దాని నుంచి కరెక్ట్గా మన బాడీ 8 డివైడ్ చేసుకుని ఫస్ట్ 8 hours పొద్దున్న లేచిన 8 గంటలు షార్ప్ ఉంటుంది మైండ్. సో ఫస్ట్ 8 hours మ్యాక్సిమం మేజర్ డెసిషన్స్, మేజర్ పనులు అయిపోవాలి. నెక్స్ట్ 8 hours కొంచెం స్లోగా డెవలప్మెంటల్ పనులు, లాస్ట్ 8 hours స్లో డౌన్. మంచి నిద్రలోకి వెళ్ళాలి, మంచి స్లీప్ వెళ్ళాలి. యూ షుడ్ హ్యావ్ కంప్లీట్ సెన్స్ ఆఫ్ నీ శరీరంలోకి రావాలి, అప్పుడు లైఫ్ బ్యూటిఫుల్గా మారుతుంది. ఓకే, అంటే చివరిగా ఏంటంటే ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాం, నాకు ఫోన్ చూడాలనిపిస్తుంది, లేకపోతే సిగరెట్ తాగాలనిపిస్తుంది, సమ్ ఏదన్నా. సో అది మానేయాలంటే మనం ఏ పని ఎంచుకుంటే బెటర్ అంటారు? ఆ కొన్ని క్షణాలకి బ్రీతింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ బేసిక్గా అవి చేయడానికి మన మెయిన్ గోల్ మన కళ్ళ ముందు కనిపించేలా ఉండాలి. ఈ తప్పు చేయడం వల్ల నేను అవ్వాల్సింది అవ్వట్లేదు, వాడెవడో అవుతున్నాడు, నేను అవ్వాల్సింది అనేది ఎప్పటికప్పుడు రావాలి కళ్ళ ముందు, ఎప్పటికప్పుడు గుర్తుకు రావాలి. అలా గుర్తుకొస్తేనే లైఫ్ మారుతుంది. ఎప్పుడైనా అట్లా ఫోన్ చూడాలి, టైం వేస్ట్ చేయాలనిపిస్తే, అరే నేను అవ్వాల్సింది అవ్వట్లేదురా, నేను కావాల్సింది, నేను ఎలా నేను చూసుకోవాలనుకుంటున్నాను అట్లా అవ్వట్లేదురా అనేది మనకు గుర్తుకొస్తే, ఫోన్ వద్దేమో నేను చేస్తా అనే ధైర్యం మనకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్.